శంకర్ ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ జీహెచ్ గుంటూరు. ఈ రోజు ఈ మీడియా సమావేశం ముఖ్యమైన విషయము, గత 8 నెలల నుంచి ఏదైతే మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి అలాగే 63 to 65 ఏజ్ ఇంక్రిమెంట్ గురించి స్టైఫండ్ 30% పెంచాలని మా ముఖ్యమైన 3 డిమాండ్స్ గత 8 నెలల నుంచి ఏదైతే మా గారికి హెల్త్ మినిస్టర్ గారికి అందజేయడం జరిగిందండి. అలాగే ఈ 8 నెలల నుంచి మా కంటిన్యూస్ గా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. ఏదైతే గత జూలై 21వ తారీఖు మా ముఖ్యమైన డిమాండ్స్ మళ్ళీ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఈ ముఖ్యమైన డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే ఆగస్టు 4 హెల్త్ మినిస్టర్ గారు జరగడం జరిగిందో దాని ముందు రోజు ఏదైతే హెల్త్ సెక్రటరీ గారి నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయిందో 3% మాత్రమే ఇస్తాం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ రెసిడెంట్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి 5% పెంచుతామని ఇంటెన్స్ అన్నారు. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఏదైతే 3% పెంచుతామన్నారో మాతో ఈ 12 రోజుల్లో ఎక్కడా కూడా చర్చలు జరపకుండా ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది బాధాకరమైనది హెల్త్ మినిస్టర్ గారు తెలుపు చెప్పాము. ఏదైతే మేము మొదటి నుంచి 30% స్టైఫండ్ పెంచాలని అడిగామో వాళ్ళు చెప్తున్న ఫైనాన్షియల్ బర్డెన్ ప్రకారం మాకు కనీసం 20% పెంచాలని హెల్త్ మినిస్టర్ గారిని కోరడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు సీఎం గారితో ఫైనాన్షియల్ మినిస్టర్ గారితో చర్చించి మమ్మల్ని మళ్ళీ నెగోషియేషన్స్ కి పిలుస్తారని చెప్తా అన్నారు. హైయర్ అఫీషియల్స్ నుంచి కానీ మాకు కొంత సమయం కావాలని కోరారు. అదే విధంగా వాళ్ళ రెస్పెక్ట్ తో ఒక వారం మా స్ట్రైక్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయినా ఈ వారంలో కూడా ఎక్కడా రాలేదండి. ఏదైతే ఆగస్టు 10వ తారీఖు మేము స్ట్రైక్ దశల వారీగా చేస్తామని గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది. అలాగే ఆగస్టు 10వ తారీఖు ఆగస్టు 11వ తారీఖు 2 రోజులు గవర్నమెంట్ మనల్ని చర్చలకు పిలిచారు. ఎక్కడా కూడా మా డిమాండ్స్ ఒప్పుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కడ మాకు చెప్పలేదు, నెగోషియేషన్స్కి రాలేదండి. ఏదైతే మా సమ్మె ఆగస్టు 10వ తారీఖు స్టార్ట్ అయింది, ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాడ్జీలు ధరించి మేమందరం మా డ్యూటీకి వెళ్ళాము. ఆగస్టు 11వ తారీఖు ఫేజ్ 1 9వ తారీఖు 9 నుంచి 1 వరకు ఓపీస్ మాత్రమే బాయ్కాట్ చేశాము. ఫేజ్ 2 బుధవారం అలాగే రిలే హంగర్ స్ట్రైక్ ప్రారంభించడం జరిగింది. 9 నుంచి 4 వరకు ఏదైతే మేము ఓపీ ఐపీ సెలెక్టివ్స్ అన్ని కూడా బాయ్కాట్ చేశాము. గత 2 రోజుల నుంచి సోమవారం నుంచి ఏదైతే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ బాయ్కాట్ అనేది దశల వారీగా జరిగింది తప్పితే ఒకేసారి ఎక్కడా కూడా మీ ఎమర్జెన్సీ ఆపుతామని కానీ ఎమర్జెన్సీకి అటెండ్ అవ్వడం కానీ ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఫస్ట్ నుంచి మేము దశల వారీగా మాత్రమే స్ట్రైక్ చేస్తామని చెప్పాము, అలాగే దశల వారీగా మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ బాయ్కాట్ జరిగింది. ఎక్కడ ఈ 9 రోజుల్లో కానీ 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలకు కానీ పిలవలేదు. మేము ఎప్పటికీ గవర్నమెంట్తో నెగోషియేషన్స్ కి రెడీగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవటం జరగలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ కి కాస్ట్ ఆఫ్ లివింగ్ కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా ఉన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ఈ ఏపీ కూడా ప్యానల్ అయిన ముఖ్య ఇంటెన్సివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారండి. ఈ సీనియర్ రెసిడెంట్స్ గురించి కూడా ఎక్కడా కూడా ఇప్పటివరకు రిలీజ్ చేసిన లెటర్లో సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయలేదు. మా మొదటి లెటర్ నుంచి నిన్న వరకు ఇచ్చిన చివరి లెటర్ వరకు ఫస్ట్ లెటర్స్ నుంచి లాస్ట్ లెటర్ ఫస్ట్ నుంచి కూడా మేము సీనియర్ రెసిడెంట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటానే ఇచ్చాము. కానీ ఎక్కడా కూడా సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళు కూడా ఈ జూడా కిందకే వస్తారు. ఇప్పుడు ఏదైతే మా ముఖ్యమైన డిమాండ్స్ ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ సంబంధించినవండి. మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్ స్టైఫండ్ 30% గురించి అండి. ఇది ఏదైతే మొదటి డిమాండ్ ఉందో ఎంఎస్సీ పిహెచ్డి గురించి ఎందుకంటే మేము ఒకసారి నీట్ యూజీ రాసిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మాకుండే సబ్జెక్ట్స్ ని ప్రీ అండ్ పారా క్లినికల్ సబ్జెక్ట్స్ అంటామండి. దాంట్లో కోర్గా ఉండే 5 సబ్జెక్టులు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ బ్రాంచ్ ఇప్పుడున్న సినారియోలో కావాల్సినంత మంది పూల్ ఆఫ్ ఎండి గ్రాడ్యుయేట్స్ ఉన్నా సరే ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో మాకు ప్రధానంగా 4 కాంపోనెంట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ అనేది ఎలిజిబిలిటీ అండి. ఎప్పుడైనా సరే మీరు ఎంఎస్సీ పిహెచ్డి చేసి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఫస్ట్ థింగ్ మీరు టీచర్ ఎలిజిబిలిటీ టీఈక్యూ అనే దాన్ని టీఈక్యూ ఎన్ఎంసీ 2025 ప్రకారం మీరు ఉండాలండి. దాంట్లో మీరు పిహెచ్డి అనేది రెగ్యులర్గా ఉండాలి, ఇన్ క్యాంపస్లో చేయాలి. డిస్టెన్స్లో చేస్తాము లేకపోతే పార్ట్ టైం చేస్తాము అనేది ఖచ్చితంగా ఉండకూడదు. కాకపోతే ఈ మధ్య జరిగిన రిక్రూట్మెంట్ 2026 ఏదైతే ఉందో అందులో మేము చేస్తున్న ఎంక్వైరీ ప్రకారం కొంతమందికి డిస్టెన్స్లో పిహెచ్డి చేసినా కూడా వాళ్ళు గవర్నమెంట్కి విల్ఫుల్గా రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే పొందారని మాకు తెలిసింది. దాంతోపాటు ఇంకోటి ఏమంటే దీని గురించి ఆల్రెడీ కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాం ఆ ఎలిజిబిలిటీ ఇష్యూ గురించి.
సెకండ్ థింగ్ ఏదైతే ఉందో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడాలి. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉందో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంఎస్సి వాళ్ళని ఎండి వాళ్ళని ఎప్పుడు ఈక్వల్ గా చేసి చూడకూడదండి. అంటే మాకుండే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చి 700 అండ్ ఎంఎస్సి పీపుల్ కి 1300 ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఆ వెయిటేజ్ కుదించి 100% కి తీస్తారో అప్పుడు అదొక అన్ఫేర్ అడ్వాంటేజ్ గా ఎంఎస్సి పిహెచ్డీలు ముందుకెళ్తారండి ఎండి వాళ్ళని తొక్కేసుకొని. ఇది రెండోదండి. మూడోది ఏంటంటే సెలక్షన్ క్రైటీరియా. ఈ మధ్య 2023లో ఎప్పుడైతే 2023లో ముగ్గురు ఎంఎస్సి పిహెచ్డీలు వాళ్ళకి రిక్రూట్మెంట్ రాలేదని చెప్పి కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళినప్పుడు 2026లో ఆ కోర్టు వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకోమని గవర్నమెంట్కి చెప్పింది. ఆ గవర్నమెంట్కి చెప్పినప్పుడు ఫ్రెష్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వమని చెప్పిందండి. కాకపోతే ఆ ఫ్రెష్ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు ఎటువంటిది ఇవ్వకుండా డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి 44 మంది ఎంఎస్సి పిహెచ్డీల్ని రాష్ట్రమంతటా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అలాట్ చేశారండి. ఆ 44 మందికి ఎటువంటి మెరిట్ లిస్ట్ లేదు. డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మాత్రమే వాళ్ళని నియమించుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసారంటే అండి ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే చూసారో దీంట్లో మీకు 3 మాత్రమే కనిపిస్తాయండి. వాళ్ళ సీరియల్ నంబరు, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడి, దాంతోపాటు వాళ్ళ పేర్లు. కానీ ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ అంటే. మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఇలా ఉండదండి. దాంట్లో కంప్లీట్ గా వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ లోకల, నాన్ లోకల, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఖచ్చితంగా పూర్తిగా ఉంటాయండి మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ లో. కానీ 2026లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో అట్లాంటివి ఏవీ లేవు. మా నాలుగోది ఏంటంటే మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీలో కానీ సైనింగ్ అథారిటీ ఉంటుందండి. అంటే ఒకసారి మీరు మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏదో షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ వన్స్ మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక అధికారి సైన్ చేయాలండి. ఆ సైనింగ్ అథారిటీ ఎండి వాళ్ళకు ఉంటుందండి. పిహెచ్డి వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు పిహెచ్డి తర్వాత 3 years ఒక క్లినికల్ ల్యాబ్ లో వర్క్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి సైనింగ్ అథారిటీ వస్తుంది. ఆ సైనింగ్ అథారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కింద ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెడికల్ పర్పసెస్ ఓన్లీ, నాట్ ఫర్ డయాగ్నోస్టిక్ పర్పసెస్. అంటే దాన్ని చూసి క్లినిషియన్ డయాగ్నోసింగ్ లో దాన్ని యూజ్ చేయకూడదు అనేసి ఉందండి. కాకపోతే ఇప్పుడున్న ఏపీలో చాలా మందికి ఆ పిహెచ్డి తర్వాత 3 years అనేది ఏదైతే ఉందో అది మైక్రోబయాలజీలో కానీ దాంతోపాటు బయోకెమిస్ట్రీలో కానీ ఖచ్చితంగా లేదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న శాతం ప్రకారం ఎన్ఎంసి సర్టెన్ లిమిట్ అనేది ఇచ్చిందండి, సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్ అనేది ఇచ్చిందండి. ఆ సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్ లో ఇప్పుడు ప్రీ అండ్ పారా క్లినికల్ టోటల్ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ సర్వీసెస్ లో 26% ఉన్నారండి. ఈ 26% ఎంఎస్సి పిహెచ్డీలు. సపోజ్ మొన్న కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు అసిస్టెంట్ అనాటమీ నుంచి అనస్థీషియా వరకు ప్రతి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ వరకు వాళ్ళ డ్యూటీస్ చేశారండి, కరోనా డ్యూటీస్ చేశారు. కానీ ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ పేషెంట్ ని ట్రైన్ చేయడానికి వాళ్ళు పేషెంట్ ని ట్రైన్ చేసే దాంట్లో వాళ్ళు ట్రైన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి విధులకు హాజరు అవ్వకుండా అదే పే తీసుకుంటున్నారండి. సో దీనివల్ల రెవెన్యూ లాస్, ఫైనాన్షియల్ లాస్, దాంతోపాటు పేషెంట్ కేర్ కూడా ఇబ్బంది అవుతుందండి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎండి క్యాండిడేట్స్ అండ్ అక్కడ డ్యూటీస్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన అడిషనల్ బర్డెన్ పడుతుందండి. అదే మీరు ఆ 26% మందిని ఎండి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంఎస్ గ్రాడ్యుయేట్స్ మీరు తీసుకుని ఉంటే అది మిగతా ఎండి గ్రాడ్యుయేట్స్ పైన బర్డెన్ తగ్గి పేషెంట్ కేర్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుందండి. ఇది మా ఎంఎస్సి పిహెచ్డీలు ఏదైతే ఉన్నారో ఈ రిక్రూట్మెంట్ లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ అవకతవకల్ని ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు వాడుకొని గవర్నమెంట్ కి విల్ఫుల్ గా లై చేస్తూ వాళ్ళు నియామకాలు ఏదైతే తెచ్చుకున్నారో దాని గురించి ఆల్రెడీ కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాము. కాకపోతే ఇంకా మీదట మా విన్నపం ఏంటంటే ఆ ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు అంటే ఎండి గ్రాడ్యుయేట్స్ లేకపోతే మాత్రమే ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ మీరు తీసుకోవాలండి. ఆ ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ మీరు తీసుకుంటున్నప్పుడు క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా అంటే వాళ్ళు ఎక్కడ చదివారు, ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ మీరు పిహెచ్డి అండ్ ఎండిని ఒకేలాగా మెరిట్ లిస్ట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు ఎలా ఈక్వేట్ చేస్తున్నారు, ఇలాంటి రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫార్ములేట్ చేసి ఒక కంప్లీట్ కొత్త అమెండ్మెంట్ జీవో రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేతనము 68,900 ఉందని చెప్పారు. 68,900. ఇఫ్ ఇన్ కేస్ ఏపీ జూడా వాళ్ళకి జూనియర్ డాక్టర్స్ వాళ్ళకి వేతన పెంచి తగిన పర్సంటేజ్ స్టైఫండ్ రివిజన్ 30% చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల శాలరీ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది వీళ్ళకని చెప్తున్నారు. ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా 68,900 అనేది వాళ్ళకి శాలరీ రావట్లేదు.
92,000 వస్తుంది. సీనియర్ రెసిడెంట్స్ కి కరెంట్ జీవోల ప్రకారం 80,500 వస్తుంది. సీనియర్ రెసిడెంట్ శాలరీ 80,500 వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 68,000 వస్తుందా? ఎక్కడికన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వచ్చి సీనియర్ రెసిడెంట్ ఎక్కువ వస్తుందా? గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది? ప్రెస్ నోట్ పబ్లిక్ డొమైన్ లో సీనియర్ రెసిడెంట్ తక్కువ వస్తుంది, సీనియర్ అసిస్టెంట్ ఎక్కువ వస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వస్తుంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులరైజ్ అవుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ లో 68,900 తో పాటు కన్సాలిడేటెడ్ పేస్ అని ఇస్తుంది గవర్నమెంట్. ఆ కన్సాలిడేటెడ్ పేస్ వచ్చేసి 92,000 నుంచి 93,000 ఉంటుంది. అది 2 years ఉంటుంది. వన్స్ ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బేసిక్ పే తో పాటు 48% ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. దానికి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్, హౌస్ రెంటల్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా 48% ఉంటుంది. ఇవన్నీ కలిపితే 1,10,000 పైకే పోతుంది. కానీ మొన్న ప్రెస్ నోట్ లో క్లియర్ కట్ గా 68,000 అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండోది ఏంటి అంటే మేము అడిగేది 30% అనేది మేము ఏదో ఊరికి గాల్లో లెక్కలేసి చెప్పలేదు. మేము కరెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్స్, కరెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ ను పట్టించి ఇప్పుడున్న ఖర్చు రీత్యా పట్టించి 30% అనేది మేము గవర్నమెంట్ ముందర ప్రపోజ్ పెట్టడం జరిగింది. కానీ 30% గవర్నమెంట్ కూడా స్టేట్ బడ్జెట్ లేదు అంటే మేము 20% అన్న ఇవ్వండి, చర్చలకు పిలవండి. ఇప్పుడు దాకా మాకు ఓన్లీ హెల్త్ సెక్రటరీ అండ్ డిఎంఈతో మాత్రమే చర్చలు జరిగాయి. గవర్నమెంట్ ఏ అఫీషియల్స్ కూడా మమ్మల్ని క్యాబినెట్ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదు. వాళ్ళందరూ పిలిచి దీన్ని తొందరగా సాల్వ్ చేస్తామని అనుకుంటా ఉన్నాము. అండ్ మేము అడిగేది కూడా యాజ్ పర్ జియోస్ అండి. మేము ఏదో 20% ఇవ్వండి, 25% ఇవ్వనని మేము చెప్పలేదు. గవర్నమెంట్స్ జియో నంబర్ 287 2009లో ఇచ్చారు. ఈ జియో ప్రకారము 15% అని చెప్పేసి 6 సంవత్సరాలు ఇచ్చారు ఇదే జియో. దాని తర్వాత 2020లో జియో నంబర్ 362 ఈ జియోలో కూడా ఇచ్చారు సేమ్. దాని తర్వాత 2022లో జియో నంబర్ 827 ఇది కోవిడ్ లో ఇచ్చారు. ఈ జియోలో కోవిడ్ అలాంటి క్రైసిస్ లో ఉన్నప్పుడే జియో హైక్ చేశారు, మన స్టైఫండ్ అనేది హైక్ చేశారు. నెక్స్ట్ కరెంట్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ 2024లో ఆగస్టు 9వ తారీఖు 15% పెంచింది. మేము జియోల ప్రకారం అన్న ఇవ్వండి కనీసం అని అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ కనీసం ఓన్లీ 3% మాత్రమే ఇస్తామనడం చాలా బాధాకరమైన విషయము. ఈ ఇష్యూని ఎంత తొందరగా చర్చలు జరిపి మాకు తొందరగా రిజల్యూషన్ తీసుకొస్తారని మేము కోరుకుంటాం. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ ఆపలేదు. 8 నెలల నుంచి గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాము. చాలా సార్లు మాకు వర్బల్ అష్యూరెన్సెస్ మాత్రమే వచ్చాయి, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏది రాలేదు. అండ్ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది, అందరూ గమనించాల్సింది ఏంటంటే స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది జూలై 21వ తారీఖు. మేము గవర్నమెంట్ కి 14 రోజులు గడువు ఇచ్చాము. మేము స్ట్రైక్ చేస్తాం 14 రోజుల లోపల మా సమస్య తీర్చకుంటే అని చెప్పాము. దాని తర్వాత మళ్ళీ ఒక వారం ఆగాము. దాని తర్వాత దశల వారీగా చేసాం స్ట్రైక్ అనేది. ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2 అని, ఫేజ్ 3 అని అలా దశల వారీగా చేసాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది 4th ఫేజ్ లో వచ్చింది, ఫేజ్ 3లో వచ్చింది. అంతేగాని ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఫస్ట్ ఆప్షన్ పెట్టలేదు. పర్మనెంట్ వాళ్ళ చేతిలో పర్మనెంట్ జాబ్ ఫర్ లైఫ్ టైం ఉంటుందండి. మేము టెంపరీ జాబ్ హోల్డర్స్ ఫర్ సమ్ పీరియడ్ అండి. రెసిడెంట్స్ అనేవాళ్ళు, జూనియర్ డాక్టర్స్ అనేవాళ్ళు హెల్త్ కేర్ సెక్టర్ కి బ్యాక్ బోన్ పిల్లర్స్, ఫ్రంట్ లైన్ పిల్లర్స్ అండ్ బ్యాక్ బోన్. మేము జస్ట్ మాకు టెంపరీ శాలరీ, టెంపరీ స్టైఫండ్ ఫర్ 2 years 3 years మాత్రమే ఉంటుందండి. వాళ్ళలాగా పర్మనెంట్ జాబ్ లేదు. మేము ఇంకా గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అని కోరుకుంటున్నాం. మాకు నెగోషియేషన్ కి అసలు గవర్నమెంట్ పిలవలేదండి. నెగోషియేషన్ కి పిలవకుండా 1-sided గా ఏకగ్రీవంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది చాలా బాధాకరమైంది. మమ్మల్ని అసలు పిలవలేదు. మాకు 2 సార్లు మాత్రమే పిలిచారు. ఆ 2 సార్లలో మాకు అసలు 3% గురించి అక్కడ మాత్రమే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఫిగర్ అనేది మాకు రాలేదు. ఫస్ట్ చర్చలకు పిలిచి మాట్లాడితే కదా నెక్స్ట్ ఫిగర్ ఏందో తెలిసేది. మెన్షన్ చేయలేదు. మాకు ఆ ప్రెస్ నోట్ అనేది కంప్లీట్ గా యునానిమస్ గా 1-sided జరిగింది. మా ఏపీ జూడా నుంచి ఎవరిని పిలవలేదు. జస్ట్ ప్రెస్ ని పిలిచి ఇచ్చింది మాత్రమే. అది మమ్మల్ని ఎవరిని ఉద్దేశించి కానీ మాతో చర్చలు జరిపి కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తామన్న 5% అనేది ఆ 5% ఓన్లీ ఇంటర్న్స్ కి మాత్రం. ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. అయితే ప్రభుత్వం ఎప్పుడైనా సరే స్టైఫండ్ ని హైక్ చేయాలన్నా, శాలరీని హైక్ చేయాలన్నా కూడా ఒక ఫార్ములాని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫార్ములా ఫిక్స్ చేయాలంటే కనుక దానికి చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 3%, 4%, 5%, 6% అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే కింద సంవత్సరం నాకు వచ్చే స్టైఫండ్ 30,000 అనుకుందాం, ఈ సంవత్సరం కూడా 30,000 వస్తుంది. కానీ కింద సంవత్సరం ఉన్న ధరల సరుకుల రేట్లు వేరు, పెట్రోల్ ధరలు వేరు, ఇప్పుడు వచ్చే పెట్రోల్ ధరలు వేరు. అంటే కింద సంవత్సరం నాకు నెలకి సరిపడే పెట్రోల్ నేను 5,000కే కొనగలిగితే ఇప్పుడు నేను నెలకు సరిపడే పెట్రోల్ 10,000 ఖర్చు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇది రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అనేది ఒక పట్టిక అనమాట. దానిలో మీరు చూసినట్లయితే కనుక రాష్ట్రంలో 4.05%, మన ఆంధ్ర రాష్ట్రంలో 4.05% గా ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక అది 2%, 3% అలాగే ఉన్నది. అంటే less than 4% ఉన్నది. అంటే మీరు చూసినట్లయితే ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందో ఆ రాష్ట్రాల్లో స్టైఫండ్ ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, కానీ ఇచ్చే స్టైఫండ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కానీ ఈ స్టైఫండ్ హైక్ అనేది మేము చేయడానికి మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము హైక్ చేయలేము అన్నట్టుగా ప్రభుత్వం తరపు నుంచి ఒక వాదన అయితే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఏది మాట్లాడుకున్నా స్టాటిస్టికల్ గానే మాట్లాడుకుందాం.
ఇది చూసినట్లయితే కనుక 2024 సంవత్సరానికి 2026 సంవత్సరానికి మధ్య కంపారిజన్ అన్నమాట. దానిలో చూసినట్లయితే కనుక గ్రాస్ జీడిపి ఏదైతే ఉందో రాష్ట్రానికి అది 2024లో 15,91,226 కోట్లుగా ఉంటే అది 2026 సంవత్సరానికి మాత్రం 19,75,073 కోట్లు. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే +24.1% అంటే గ్రోత్ ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది 2024 సంవత్సరానికి 26 సంవత్సరానికి. అదే చూసినట్లయితే కనుక రెవెన్యూ ఎర్నింగ్ ఏదైతే ఉందో ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది అది 1,67,675 crores గా 2024లో ఉంటే అది 2026లో 2,34,140 కోట్లు. అంటే మీరు చూసినట్లయితే కనుక +40% అనేది మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇంకొకటి చూసినట్లయితే కనుక డెఫిసిట్ ఏదైతే ఉందో అది డ్రాస్టికల్ గా ఇంప్రూవ్ అయింది. అంటే 5.1% గా 2024లో ఉంటే 2026కి వచ్చేసరికి అది 3.8% గా ఉంది. అంటే మీరు ఈ పారామీటర్స్ ఏది చూసినా కూడా రాష్ట్రం ఒక ఆర్థిక లోటులో ఉన్నది అన్న వాదన ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి అదైతే సరైన వాదన కాదు. మేము అడుగుతున్న స్టైఫండ్ ఏదైతే ఉందో మేమైతే ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి మా ఫ్యాక్టర్ అనేది మేము పెట్టాం. అయితే ప్రభుత్వం దాన్ని కప్పుపుచ్చడానికి దీన్ని దారి పట్టించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా మాట్లాడడం అయితే సరైనది కాదు. సో మాకు డిమాండ్ పరంగా మాకు ఏదైతే ప్రభుత్వం న్యాయపరంగా ఇవ్వాలో అదైతే ప్రభుత్వం ఇవ్వాలి. మన రాష్ట్రంలో మీరు చూసినట్లయితే కనుక వారానికి దగ్గరగా సుమారుగా 80 గంటలు పైనే పనిచేస్తున్నారు రెసిడెంట్స్ అందరూ కూడా. కానీ స్టైఫండ్లు తీసుకుంటున్న దాంట్లో చూసుకుంటే కనుక మనం ఫస్ట్ నుంచి కాదండి లాస్ట్ నుంచి 6వ పొజిషన్ లో ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుత్వం ఇంకొకసారి అన్ని కూడా పునరాలోచించాలి. మాకు చేయాల్సిన న్యాయం ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కోసమే మా లైఫ్ ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని వర్క్ చేస్తున్న వాళ్ళం. మాకేంటంటే జనవరి నుంచి ఈ స్టైఫండ్ హైక్ అనేది జరగాలి. జనవరి నుంచి 8 నెలల పాటు మేము రిప్రజెంటేషన్స్ మల్టిపుల్ టైమ్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిసారి కూడా గవర్నమెంటే మాకు ఈ విషయంలో చేస్తాం అంటూనే వచ్చారు. ఇంకా ఈ సంవత్సరం ఏడాది అయిపోవస్తున్న సందర్భంలో సరే అయిపోతుంది ఏడాది ఇప్పటికైనా మాకు పెంచండి ఎట్టి పరిస్థితుల్లో అని స్టైఫండ్ అడిగితే వాళ్ళు పెంచడానికి ముందుకు రాకపోగా 3% హై రివిజన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఎలా చెప్పారంటే తమిళనాడుని బేస్ చేసుకొని 3% హైక్ ఇస్తామని చెప్పారు. తమిళనాడుని లో కూడా 2021లో తమిళనాడులో 3% హైక్ రివిజన్ అనేది జరిగింది. ఇప్పుడు 2021లో తీసుకుని 2026లో ఎలా స్టైఫండ్ రివిజన్ చేస్తాం అని అనడం అనేది న్యాయం కాదు. మేము 30% అని చెప్పడానికి కారణం ఏంటంటే 10% ఇన్ఫ్లేషన్ ఉంది 2024 నుంచి 2026కి. ఇదే ప్రభుత్వం 2024లో కూడా స్టైఫండ్ రివిజన్ అనేది చేసింది. ఆ ప్రభుత్వం అప్పుడున్న ఫైనాన్షియల్ డెఫిసిట్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ డెఫిసిట్కి 20,000 మన రాష్ట్రం ఇంక్రీజ్ చేసింది. ఇప్పుడు మన స్టేట్ 16,000 కోట్ల నుంచి ఇప్పుడు స్టేట్ రెవెన్యూ 48,000 crores వెళ్ళింది ఈ 2 సంవత్సరాల్లో. వెళ్ళినా కూడా మా స్టైఫండ్స్ ని ఫైనాన్షియల్ డెఫిసిట్ కారణం చూపించి మాకు పెంచం అని చెప్పడం ఎంతవరకు న్యాయం కాదు. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా మనకంటే 10 నుంచి 15% ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. 2027లో కూడా వేతనాలు అనేవి పెరిగితే అప్పుడు ఖచ్చితంగా మనకంటే 30% ఎక్కువ వేతనాలు తీసుకునే అవకాశం ఉంది. సో